ఒక గ్రామంలో కట్టెలు కొట్టే అతను ఒకడుండేవాడు. ప్రజలందరూ అతన్ని హరియా అని పిలిచేవారు. అడవిలో ఉండే చెట్లన్నిటినీ కట్టెలుగా కొట్టుకొని వచ్చి అతని జీవనాన్ని సాగించేవాడు. ఆయన ఇంట్లో వేరే ఎవరూ లేరు. హరియా ఆయనే సంపాదిస్తారు, ఇంకా ఆయనకాయనే వండుకుని తినేవాడు. ఇప్పుడు చూడండి, హరియా ఇప్పుడు మార్కెట్ నుండి తిరిగి వస్తున్నారు. అమ్మయ్యా, ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు చెట్టు వెయిటు లేకుండా ఉంది. ఇప్పుడు తిన్నగా ఇంటికి వెళ్తాను, స్నానం చేస్తాను, భోంచేస్తాను, నిద్రపోతాను. ఇప్పుడు నేను బాగా విశ్రాంతి తీసుకుంటాను. అరే 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 హరియా, ఏంటి చెట్లన్నిటినీ కొట్టి అమ్ముకుని వస్తున్నావా? ఏంటి చెప్పు. అవునన్నా, నేను చెట్టు నరికి అమ్మకపోతే అసలు నా ఇల్లు ఎలా గడుస్తుందో చెప్పండి. నేనొచ్చి నేనే అమ్ముకుంటాను, నేనే భోంచేసి తింటాను. అవును, ఈ రోజు రాబడి ఎలా ఉంది? అదొచ్చి నాకు ఎక్కువగా అంతా వద్దు. ఎప్పట్లాగా ఈ రోజు కూడా నేను కేవలం 5 రూపాయలు మాత్రమే సంపాదించాను. నిజం చెప్పాలంటే నాకు ఈ 5 రూపాయలే పెద్ద విషయం తెలుసా? అందులోనే బియ్యం కొనుక్కొచ్చాను. ఇంటికి బియ్యం తీసుకువెళ్లి బాగా ఉడకపెట్టి తింటాను. వీటితోనే నీ జీవనాన్ని సాగిచ్చేస్తావా? అంతకు మించి ఇంకేం కావాలి? అది కాదన్నా, నాకు కొంచెం చాలు, అందులోనే సంతోషం ఉంది. నాకు అది చాలు. అరే, ఇలా ఎక్కడైనా జరుగుతుందా చెప్పు? జీవితంలో కాస్తైనా డబ్బుని కూడబెట్టాలబ్బా. అన్నిటినీ అంత సులువుగా తీసి పారేయలేం. ఎవరు అనుకుంటారు ఎవరికి ఏ సమయంలో ఏం అపాయం వస్తుందో అని? సమస్య వస్తే అప్పుడు చూసుకోవచ్చన్నా. కొంచెం సంపాదిస్తాను, కొంచెం తింటాను. అరే అది కాదబ్బా, భవిష్యత్తు గురించి ఆలోచించని వారు భవిష్యత్తులో వాళ్ళు చాలా కష్టాలని అనుభవిస్తారు. ఇంత దూరం చెప్తున్నారు కాబట్టి దాని గురించి నేను ఆలోచిస్తానన్నయ్య. సరే అయితే నేను ఇంటికి వెళ్తాను. నాకు బాగా ఆకలిగా ఉంది. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయన్నయ్య. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అని పరిగెడుతున్నాయి. ఇంటికి వెళ్తాను. అరే చాలా లేట్ అయిపోయిందే, త్వరగా తినేసి త్వరగా పడుకుందాం. తొలరిన తర్వాత త్వరగా లేచి మనం చెట్టు నరకడానికి వెళ్ళాలి కదా. ఆ తర్వాత నరికిన చెట్టు తీసుకువెళ్ళి మార్కెట్లో అమ్మాలి. ఆ తర్వాత డబ్బుతో మార్కెట్కి వెళ్ళి బియ్యం కొనాలి కదా. అర్రే, రేపు చాలా పనులున్నాయి, త్వరగా వెళ్ళి పడుకుంటాను. అరేరే అరేరే, ఇప్పుడు నేనేం చేస్తాను? భోంచేస్తానా లేదా అటు ఇటు పరిగెడతానా? అరేరే, చాలా వేగంగా వర్షం కురుస్తోంది. నాకు తెలిసి వర్షం వదలడానికి చాలా సమయం పట్టేలా ఉంది. ఏంటిది? అరేరే, ఈ వర్షం ఆగడం లేదే. మాట్లాడకుండా వెళ్ళి పడుకుంటాను. ఏం జరిగినా సరే రేపు చూసుకుందాం. నిద్రపోతాను, వెళ్ళి నిద్రపోతాను. అరే, ఏంటి ఈ దారుణం? రాత్రి మొత్తం వర్షం కురుస్తూనే ఉంది. ఈ వర్షం ఈరోజు ఆగేటట్టు లేదే. ఈ విషయం నాకు చాలా బాధగా అనిపిస్తోంది. అరే రే, ఇప్పుడు నా చెట్టు నరికే సమయం కూడా వృధా అయిపోతోంది. కానీ బాగా వర్షం కురుస్తున్నప్పుడు నేను ఎలా బయటికి వెళ్తాను? అరే, ఇలాంటి ఒక కష్టంలో ఇరుక్కున్నానే, ఇప్పుడేం చెయ్యను? కానీ ఇలా నేను ఇంటిలో ఉండడానికి లేదు. చెట్టు నరకడానికి వెళ్ళకపోతే నా కడుపు ఎలా నిండుతుంది? తర్వాత ఇంటిలో ఒక గింజపు బియ్యం కూడా లేదే. లేదు. ఓరి భగవంతుడా, ఇప్పుడు ఊరికే పడుకోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు. ఈ వర్షం ఆగే వరకు నేను ఇల్లు వదిలి ఎక్కడికి బయటికి వెళ్ళడానికి లేదు. ఇప్పుడు నేనేం చేసేది?
అరే ఏం జరుగుతోంది? దీన్నే అంటారు దుర్భాగ్యం అని. అసలే నాది గుడిసె ఇల్లు, ఇప్పుడు అది కూడా విరిగిపోయేలా ఉంది. నా నుదిటి మీద ఏం రాసుందో ఏంటో. ముందు జాగ్రత్తగా కనీసం కొంచెం బియ్యమైనా నేను పెట్టుండాల్సింది. అలా పెట్టుంటే ఆకలితో పడుకోవాల్సిన అవసరం ఉండేదే కాదు. భగవంతుడా దయచేసి నాకు ఏదో ఒక సాయం చెయ్యండి. అమ్మయ్యా, ఎలాగోలాగా 3 రోజులుగా కురిసిన వర్షం ఇప్పుడే ఆగింది. అమ్మయ్యా, భగవంతుడా, ఈ రోజైనా ఎండ వచ్చింది. ఈ సమయాన్ని నేను వృధా చెయ్యకూడదు. నేను వెంటనే బయలుదేరతాను. అడవికెళ్ళి చెట్టు నరికే పనిని చేస్తాను. వెంటనే వెళ్తాను. అరే ఏంట్రా ఇది? నేను పని చెయ్యలేకపోతున్నానే. ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోతున్నాను. నాకు ఎలా అనిపిస్తుందంటే కాస్త ఇక్కడ విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని. కొంచెం విశ్రాంతి తీసుకుందాం. లేదు, అరే లేదు, నేనేం చేస్తున్నాను? ఇలా విశ్రాంతి తీసుకుంటే నా పని అయిపోయినట్టే. ఏం జరిగినా సరే ఈ రోజు నేను చెట్టు నరకాల్సిందే. లేదంటే నా కడుపు ఎలా నిండుతుంది? చూస్తాను. నేను కొంచెం ముందుకు నడుస్తాను. ఇదంతా విధి ఆడే ఆట. నేను ఎంతసేపు వెతుకుతున్నాను, ఒక్క ఎండిపోయిన చెట్టు కూడా కనిపించడం లేదు. ఏంటిది? ఇక్కడ ఒక్క ఎండిపోయిన చెట్టు కూడా లేదేంటి? లేదు, ఇక్కడ నేను సమయాన్ని వృధా చెయ్యకూడదు. అవును, ఒక పని చేస్తాను. ఆ నది దగ్గరికి వెళ్ళి చూస్తాను. నా మనసు చెప్తోంది. నా మనసు ఇప్పుడు ఖచ్చితంగా ఒక విషయం చెప్తోంది. ఖచ్చితంగా నది పక్కన ఎండిపోయిన చెట్టు ఉంటుందని. వెళ్దాం. అరే నేను ఏదైతే అనుకున్నానో అదే ఇప్పుడు జరిగింది. అలాగే జరిగింది. ఇక్కడ ఎక్కువ ఎండిపోయిన చెట్లు ఉన్నాయి. ఈ నది పక్కన ఎండిపోయిన చెట్లు నిండిపోయి ఉన్నాయి. ఇప్పుడు బాగా ఎండిపోయిన చెట్టుని చూసి దాన్ని నరకాలి, అంతే. సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. కనిపెట్టేశాను. ఈ చెట్టు చూడ్డానికి చాలా అందంగా ఉంది. దీని కొమ్మ కూడా దగ్గరలోనే ఉంది. దాన్ని నరకడానికి చాలా సులువుగా ఉంటుంది. దీన్ని నరకడానికి కష్టపడాల్సిన అవసరం అస్సలు ఉండదు. లేదు, నేను వెంటనే పనిని మొదలు పెడతాను. ఇంటిలో బియ్యం లేదు. నేను బాగా కష్టపడి ఆకలితో ఇంత దూరం వచ్చేసాను. భగవంతుడా, 3 రోజులుగా తినకుండా నేను ఆకలితో వెలవెలలాడిపోతున్నాను. ఈరోజు తినాల్సిందే. నాకెందుకో ఇప్పుడు కొంచెం పర్వాలేదనిపిస్తోంది. పని మొదలు పెడతాను. చూస్తాను, ఒక్కసారి ప్రయత్నిస్తాను. అరే ఇలా జరిగిందేంటి? నాకు మాత్రం ఎందుకని ఇలా జరుగుతోంది? నా గొడ్డలి అది ఇప్పుడు నా చేయిచారి నదిలో పడిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను? ఈ నది చాలా లోతు ఎక్కువ ఉంటుందనుకుంటాను. అరే ఇప్పుడు నేనేం చెయ్యాలో తెలియట్లేదే. భగవంతుడా, నాకు దారి చూపించు. ఇప్పుడు నేనేం చేస్తాను?
లేదు 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 లేదు, నీటి లోపల నాకేమీ కనిపించడం లేదు. లేదు, నా గొడ్డలి లోపలికి ఎక్కడికో వెళ్ళిపోయింది అనిపిస్తోంది. ఏంటిది? భగవంతుడా, ఇప్పుడు నేనేం చేస్తాను? ఈ సమస్యని ఎలా ఎదుర్కొంటాను? భగవంతుడా, నేను అసలే ఒక పేదవాణ్ణి. దాంతో పాటు ఇప్పుడు నాకంటూ ఉండేది ఆ కోడలి మాత్రమే. ఇప్పుడు అది లేకుండా పోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను? నా కడుపు ఎలా నిండుతుంది? భగవంతుడా, నువ్వే దారి చూపించాలి. ఇప్పుడు నా తిండికి నేను ఎక్కడికి పోతాను? ఎవరిని అడుగుతాను? నా గొడ్డలిని ఎలా బయటికి తీసేది? ఆకలితోనే నేను చచ్చిపోయేలా ఉన్నానే. ఇక నేను ప్రాణాలతో ఎలా ఉంటానో తెలియట్లేదే. అరే భగవంతుడా, నా మీద మీకు జాలి దయ ఏది లేదా? ఏమైంది హరియా? ఎందుకని నువ్వు ఇలా ఏడుస్తున్నావు? మీరు మీరెవరు? చెప్పండి, మీరెవరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నీకు నేనెవరో తెలియదు హరియా. నేను జలదేవుణ్ణి. ఈ నదే నా నివాసం. ఇది మీ నివాసమా? అలాంటే మీరు ఇంతసేపు నేను మాట్లాడింది మొత్తం విన్నారు కదూ? అయితే మీకు బాగా తెలుసుంటుంది ఆ కోడలి నాకు ఎంత ముఖ్యమన్నది. అది మాత్రం నాకు దొరకకపోతే నాకు చాలా కష్టం అయిపోతుంది. దయచేసి మీరే కనికరించాలి. ఇదిగో హరియా, నీ గొడ్డలి. అరే ఇదేంటి? ఇది వెండి గొడ్డలి కదా? లేదు లేదు లేదు, ఇది నా గొడ్డలి కాదు. ఖచ్చితంగా నాది కాదు. సరే, ఈసారి నీ గొడ్డల్ని నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగో, ఇది ఖచ్చితంగా నీదే అయి ఉంటుంది. కాదు, ఇది కూడా నాది కాదు. ఇది బంగారపు గొడ్డలి. మీరేదో తప్పు చేస్తున్నట్టు ఉన్నారు. నా గొడ్డలి చూసారంటే ఇనపతో కూడినది. ఇనపతో చేశాను. సరే, ఈసారి ఏ తప్పు జరగదు. నువ్వు కాసేపు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి నీ ఇనుము గొడ్డల్ని తీసుకొచ్చేస్తాను. ఏంటి హరియా, ఇదే కదా నీ గొడ్డలి? ఇంతసేపు దీన్నే కదా నువ్వు వెతుకుతూ ఉన్నావు? ఇదే నాది. ఇదే నా గొడ్డలి. నా గొడ్డలి. జలదేవా, నా గొడ్డలిని నాకు తిరిగి ఇచ్చేయండి. ఇదిగో, ఇప్పుడు నీకు సంతోషమేగా? మీరు చాలా మంచివారు జలదేవా. నా మీద మీరు కనికరించారు. ఇప్పుడు నేను చెట్లని నరికి నా పని నేను చేసుకుంటాను. ఇక నా కష్టం అంతా తీరిపోయినట్టే. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అన్నట్టు మీరు, అరే ఏంటిది? ఈయన మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు. ఒకవేళ నా మాటలు అయినా తప్పుగా అర్థం చేసుకున్నట్టు ఉన్నారు. ఖచ్చితంగా కాదు హరియా. నీ నిజాయితీని చూసి నేను పులకరించిపోయాను. ఇదిగో, ఈ బంగారు వెండి గొడ్డలి ఈ రోజు నుండి నీకే సొంతం. కానీ ఇదెలా సాధ్యమవుతుంది? పేదవాడివైనా సరే చాలా నిజాయితీ పరుడివి. అలాగే చాలా మంచివాడివి కూడా. ఈ మంచి గుణానికి నేనిచ్చే బహుమతిది. సరే, ఇప్పుడు నేను ఈ 2 గొడ్డల్ని సేటు దగ్గరికి తీసుకువెళ్తాను. నాకు బహుమతిగా దొరికిన వీటిని తీసుకువెళ్లి ఆయనకి అమ్ముతే నాకు కొంచెం డబ్బు దొరుకుతుంది. అలాగే నాకు భోజనం కూడా దొరుకుతుంది. కష్టమైన పరిస్థితుల్లో ఆ డబ్బు నాకు ఉపయోగపడుతుంది కదా. అరే, ఇదేంటబ్బా ఇది? దీన్ని చూస్తే ఏమో బంగారం ఇంకా వెండి గొడ్డలిలా అనిపిస్తోంది. ఇప్పుడే వెళ్ళి విషయం ఏంటో విచారణ చేస్తే సరిపోతుంది. అదిగో సేటు కొట్టు. వీటిని తీసుకువెళ్లి ఆయన దగ్గర అమ్మేస్తాను. అలా నేను అమ్మితే నాకు డబ్బులు ఎక్కువ వస్తాయి. అరే,
విషయం ఏంటి హరియా? ఆశ్చర్యంగా ఉంది. నువ్వేంటి హఠాత్తుగా నన్ను చూడడానికి వచ్చావు? అదేంటంటే నేను ఎందుకు వచ్చానంటే చాలా ముఖ్యమైన పని ఒకటి ఉంది. ఈ 2 గొడ్డలి మీ దగ్గర అమ్మితే నాకు ఎంత డబ్బు దొరుకుతుందో చెప్పండి. మీ వల్ల అవుతుందా? ఆ విషయాన్ని నేను చెప్తాను, కానీ ఇన్ని గొడ్డలి నీకెక్కడి నుంచి వచ్చాయి? అది ఏంటంటే అదొచ్చి నా గొడ్డలి నదిలో పడిపోయింది. నేను అక్కడ కూర్చుని చాలాసేపు ఏడ్చాను. అప్పుడు జలదేవన్ వచ్చారు. ఆయనే నాకు ఈ గొడ్డలిని ఇచ్చారు. ఇది చాలా మంచి విషయం కాదు. లేదు లేదు, మీరు ఇవ్వని మానేసి వీటిని కొనుక్కుని నాకు వెంటనే డబ్బులు ఇవ్వండి. ఇప్పుడు నేను అసలు ఆట ఏంటో చూపిస్తాను చూడు. నేను ఇలాగే ఒక దారి ఎంచుకుని జలదేవుడి దగ్గర బంగారు గొడ్డలిని కైవసం చేసుకుంటాను చూడు. ఏది మనకి అవసరమో అది బాగా దొరికింది. ఈ ఇనుము గొడ్డలిని నేను నదిలో విసిరేస్తాను. నా పని పూర్తయింది. ఇక నేను నా నాటకాన్ని మొదలు పెట్టాల్సిందే. అరే రే, ఇలా జరిగిపోయిందే. ఇప్పుడు నేనేం చేయాలో ఎవరైనా నాకు చెప్పండి. నాకు ఎంతో ప్రియమైన గొడ్డలి నదిలో పడిపోయిందే. దయచేసి ఎవరైనా ఏదో ఒకటి చెప్పండి. నేనేం చేయాలి? ఏమైంది? ఎందుకని నువ్వు ఏడుస్తున్నావు? ఏమైందో నాతో చెప్పు. నేను జలదేవుణ్ణి. మీరు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే దానితో నేనేం చేయగలను చెప్పండి. ఒకవేళ మీ వల్ల కుదిరితే ఆ గొడ్డల్ని తీసుకొచ్చి నాకు ఇవ్వండి. చూసి చెప్పు, ఇది నీ గొడ్డలేనా అని. అవునవును, ఇదే నా గొడ్డలి. ఇదేనండి, ఇలాగే ఉంటుంది. ఓ అలాగా, అయితే నువ్వు అబద్ధం చెప్తున్నావు. నాకు ఈ విషయం కూడా అర్థమయ్యింది. నువ్వు చాలా అత్యాసపరుడివి, అందువల్ల నీకు ఇది కూడా దక్కదు. అరే ఏంటబ్బా ఇది? బంగారు గొడ్డలి చేతి దాకా వచ్చి ఇలా జారిపోయిందే. లేదు 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 లేదు, అంటే అత్యాస పడితే దానికి తగ్గ ఫలితం ఇలాగే ఉంటుందేమో. ఏంటి చూశారుగా, అత్యాస పడితే ఏం జరుగుద్దో అని. అందువల్ల సత్యం అలాగే నిజాయితీ అయిన దారిలో వెళ్లడమే మనందరికీ మంచిది. ఏంటి అర్థమైందా? అటు చూడండి, ఈ రోజు కూడా హరియా చెట్లను కొట్టి వాటిని మార్కెట్లో అమ్మేసొస్తున్నాడు. ఆయనకి బహుమతి దొరికిన తర్వాత కూడా ఆయన జీవన శైలిలో ఏ మార్పు కూడా లేదు. చాలా సాధారణంగా అలాగే ప్రశాంతంగా.